UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓ ఫెంటాస్టిక్. నీకు నచ్చిన హీరో బాగా మనసుకి నేను ఎప్పటికైనా అలా చేయాలి అని అనిపించే హీరో ఎవరు? హృతిక్ రోషన్. ఆ, హృతిక్ రోషన్ అంటే తెలుగులో ఎవరు లేరా నీకు? ఉన్నారు సార్, కానీ టక్కుమని హృతిక్ రోషన్ అన్నా ఎందుకంటే ఐ రిలేట్, అంటే నా హైట్ కానీ డాన్స్ కానీ అంత హైట్ ఉన్నా కానీ డాన్స్ ఫుల్ చేస్తారు అండ్ ఫైట్స్ చేస్తారు. సో నా హైట్ అంటే టాలీవుడ్ లో నేను బాగా కీన్ గా అబ్జర్వ్ చేసేది ప్రభాస్ గారు. సో ఐ సీ కీన్ గా అతను ఎలా హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అనేది, అంత పెద్ద హైట్ కట్అవుట్ పెట్టుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది నేను అబ్జర్వ్ చేస్తాను బాగా. అండ్ హృతిక్ రోషన్ గారు డాన్స్ బాగా చేస్తారు అంత హైట్ పెట్టుకుని అంతా కూడా. సో అందుకే అలా చెప్పాను. ఓకే, అంటే నార్మల్ గా హీరోల్లో మనకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి ఇంతమంది, ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, నాని, ఇంతమంది హీరోలు ఉంటే టక్ మంది నోట్లోంచి హృతిక్ రోషన్ వచ్చింది. కొంచెం ఆశ్చర్యపోయాను. లేదు, ఇప్పుడు వరకు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చున్నా కదా సార్, ఆ మిగతా ఇంటర్వ్యూలో నేను వీళ్ళందరి పేర్లు ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను, వాళ్ళ గురించి కూడా చెప్పున్నాను. సో ఇప్పుడు ఎందుకు సడన్ గా హృతిక్ రోషన్ అని వచ్చింది అంతే. అంతేనా? అంతే. అదే బాలీవుడ్ ఎక్కడ చెప్పలేదు కదా, మీది నాగేంద్ర గారు కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి బాలీవుడ్ చెప్పాను, నన్ను హైలైట్ చేయడం కోసం అని చెప్పి, స్పెషల్ ఉండడం కోసం నేను హృతిక్ రోషన్ అని చెప్పాను. అసలు నార్మల్ గా అంటే ఈ జనరేషన్ బాయ్స్ అందరికీ సినిమాల్లోకి రావాలని దాదాపుగా ఉంటుంది. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళైనా, ఇంజనీరింగ్లు, డాక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీ ఇండస్ట్రీ. నువ్వు టీవీలోకి ఎక్కడ ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించలేదు కదా? అవునవును. అదే చిన్నప్పుడు when I was in 6th or 7th class ఒక సీరియల్ చేశా సార్ హీరోగా. ఒక 100 ఎపిసోడ్ల పైన చేశా. మా టీవీలో అన్న చెల్లెళ్ళని, అన్న నేను ఆ సీరియల్లో, చెల్లెలు నాకు ముగ్గురు. అందులో వన్ ఆఫ్ ద సిస్టర్, మై ఓన్ సిస్టర్ ఆల్సో డెడ్, షీ గాట్ నంది అవార్డ్. సో సీరియల్ చిన్నప్పుడు చేసి ఉన్నాను, బట్ నాకు అప్పుడు అంత గుర్తు లేదు నేను ఏం చేశాను కూడా, అంత ఇంట్రెస్ట్ గా చేయలేదు. అంటే ఊహ ఎంత ఎక్కువగా లేదు. ఐ వాజ్ జస్ట్ సెట్కి వెళ్ళి ఆడుతూ పాడుతూ చేశాను అనమాట. అదొక మా డాడీ ఎట్లా అంటే సమ్మర్ హాలిడేస్ లో ఒక 10 days చిన్నపిల్లల ట్రాక్ పెడదాము, ఇలా ఖాళీ ఉంది కదా, ఆ టైప్ లో స్టోరీలో మమ్మల్ని పెట్టారు. అది కాస్త బీభత్సమైన టాప్ రేటింగ్ వచ్చింది పిల్లల మీద అని చెప్పి 10 episodes కాస్త 100 episodeకి వెళ్ళిపోయింది అనమాట. 130 episodes దాకా చేసాం. తర్వాత నేను పెద్దగా అయితే మళ్ళీ మా ఫాదర్ అనమాట, నేను పెద్దగా. సో అదే మీ ఫాదర్ నీ గురించి చాలా రహస్యాలు చెప్పారు ఇందాక ఇంటర్వ్యూలో. చాలా, అవన్నీ నీకు చెప్పకూడదు, నువ్వు ఇంటర్వ్యూలో చూస్తాను, లేకపోతే నువ్వు అలర్ట్ అయిపోతావు ఇప్పుడు అవన్నీ చెప్పానంటే. నేను ఇన్ జనరల్ గా నీకు అసలు చదువు అంటే ఇష్టమే లేదంటే? అంటే 6th class 5th class వరకు కొట్టించి చదివించింది సార్ మా మదర్ బాగా. తర్వాత అంటే నాకు చిన్న వయసులో ఈ రియలైజేషన్ ఏమొచ్చిందంటే, మనం చదువుకు పనికిరామని కాదు, నేను పాస్ అయిపోగలుగుతా సార్, చదివినా చదవకపోయినా నాకు అది ఎక్కేస్తుంది. సో నేను ఈవెన్ ఇఫ్ ఐ కెన్ గెట్ 100 out of 100 నాకు రాస్తే వస్తుందని అనిపించిన, నేను జస్ట్ 40 marks రాసి వచ్చేస్తా ఎగ్జామ్. అప్పటి నుంచి నేను అలాగే ఉన్నా. అంతే పాస్ అవుతాను, చాలా అయిపోయింది నాకు. అంటే నేను ఎలాగో ఈ చదువు పైన నేను ఫ్యూచర్ లో జాబ్ చేస్తానని నాకు తెలుసు ముందే, చేయనని. నాకు చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ అవ్వాలని ఉంది. సో స్పోర్ట్స్ కి స్టడీస్ కి ఏం సంబంధం, అది లేదు. తర్వాత ఒక 11th 12th class వచ్చినప్పుడు హీరో అవుదామని ఫిక్స్ అయ్యా. అప్పుడు కూడా నాకు ఈ చదువుతో దానికి సంబంధం లేదు. సో మనకి ఎట్లా అంటే ఇది వేరే చోట నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం. నాకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేను నేర్చుకుంటాను, ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు ఆ మ్యాథమెటిక్స్ లైఫ్లో? మనకి దేనికైనా క్యాలిక్యులేటర్ వాడతాం. సో అలా రియలిస్టిక్ లో చూసుకుంటే నాకు అవి పనికిరావు. నేను ఇప్పుడు ఏమి బిల్డింగ్లు కట్టేది లేదు, లేకపోతే కలెక్టర్ అయ్యేది లేదు, లేకపోతే అవేం లేదు కదా. బిల్డింగ్ నాన్న కట్టేసాడుగా, మళ్ళీ నువ్వు కట్టడం ఎందుకు? ఏం కట్టేసారు, అలా ఏం లేదు సార్. అంతేనా? అంతే. సో అంతే సార్. అందుకే నేను ఇది అక్కర్లేదు అనుకున్నాను. ఇలా స్కూల్లో చదివేది, కాలేజ్లో చదివేది నాకు అవసరం లేదనిపించింది. అసలు నేను 11th 12th తర్వాత ఆపేద్దాం అనుకున్నా స్టడీస్ నాది. ఈవెన్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నేను 1 year ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్. 2 months నేను US లో ఉండే. ఆ తర్వాత నార్త్ ఇండియా చాలా తిరిగాను. అండ్ దెన్ ఐ వెంట్ టు కొలంబో. అండ్ దెన్ అలా తిరుగుతా పోతుండే. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళే టైంలో మా మదర్, ఏం జరుగుతుంది, వాడు తిరుగుతున్నాడు, నువ్వు పంపిస్తున్నావా అంటే, అవును మరి అంటే, మై మదర్ ఇమోషనల్లీ బ్లాక్మెయిల్ మీ. ఇంకా నేను నా కొడుకుని డిగ్రీ పాస్ అవుట్గా ఊహించుకున్నాను, బయట సమాజంలో తల ఎలా ఎత్తుకోవాలి, ఏమని చెప్పాలి, జస్ట్ ఇంటర్ పాస్ అని చెప్పుకోవాలి అని చెప్పి ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. సరే ఓకే, నీ కోసం నీకు డిగ్రీ కావాలి అంతే కదా, కొనేనా సర్టిఫికేట్ అన్న, కొనుక్కోవచ్చు మమ్మీ అన్న. అయితే మా మదర్ అన్నారు,
ఏమో నాకు తెలియదు, నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలా అంది. అంటే ఒక విధంగా తన కొడుకు జస్ట్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉండాలి, కొనుక్కున్న పర్లేదు అన్నట్టు. అంటే తన డిగ్రీ పాస్ ఉండాలి, నాకు అంతా తెలియదు అని. ఎందుకంటే నేను ఇంకా చేయనని ఫిక్స్ అయిపోయింది, తిరుగుతున్నా కదా ప్రపంచం, తనకు అర్థమైపోయింది. సో తన ఫ్రెండ్స్ కి ఏమని చెప్పుకుంటది అనే టైప్ లో తను ఉండింది అనమాట. షీ వాజ్ ఇమోషనలీ బ్లాక్ మెయిలింగ్. మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు చేయకపోయినా పర్లేదు, నాకు అసలు ప్రాబ్లం లేదు, కానీ ఇలా మాత్రం చేయకూడదని మా ఫాదర్. సో ఇంకా అప్పుడు నేను ఇద్దరిని సాటిస్ఫై చేయడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజ్కి వెళ్ళా. తప్పనిసరి పరిస్థితుల్లో మా మదర్ కి మరి మా మమ్మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు, తను ఏది కోరుకుంటే అదే. సో తను డిగ్రీ సర్టిఫికేట్ కావాలని కోరుకుంది. మా ఒక పక్క ఫాదర్ ఏమో నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ తప్పు విధంలో చేయకూడదు అన్నారు. సో ఇంకేం చేస్తాను, అప్పుడు ఇంకా ఉన్న వాటిలో ఈజీ కోర్స్ ఏది ఉందని చూసాను, నాకు నాకు నా ఫీల్డ్ కి దగ్గరగా ఏది ఉందని చూసాను. బిఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది, ఐ డిడ్ దట్ కోర్స్. మరి జర్నలిస్ట్ అవ్వలేదేంటి? నేను చేసింది డిగ్రీ కోసం కదా, సర్టిఫికేట్ కోసమే కదా. ఓ డిగ్రీ కోసం. సో సెయింట్ మేరీస్ కాలేజ్ లో బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేస్తావు, మళ్ళీ మాస్ కమ్యూనికేషన్ నీకెందుకు? మన ఫీల్డ్ కి దగ్గర ఉంటుంది సార్, నాకు ఈజీ ఉంటుంది పాస్ అవ్వడానికి కానీ రాయడానికి కానీ. అదేలే. సో 3 years అది చేసేసాను సెయింట్ మేరీస్ లో, డిగ్రీ అయిపోయింది, మమ్మీ హ్యాపీ, ఆల్ గుడ్. సో సింపుల్ గా అయిపోయింది. దాని తర్వాత నేను చేసినప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది పాస్ అవ్వడానికి ఎగ్జామ్స్. అంటే నేను అన్ని ఎగ్జామ్స్ జస్ట్ 1 day ముందు చదువుతా. తను ఏం చేసిందంటే, నువ్వు చాలా ఈజీగా పాస్ అయిపోయావు అని చెప్పి నాకు తెలియకుండా నా మాస్టర్స్ ఫీజు కూడా తనకి కట్టేసింది. ఇలాగే ఇప్పుడు 1 day ముందు వచ్చి నేర్పిస్తా, మాస్టర్స్ కూడా రాసే అని చెప్పింది. ఇప్పుడు అదొకటి జరుగుతుంది సైమల్టేనియస్ గానే. అది ఇప్పుడు జరుగుతుంది, అది ఓపెన్ యూనివర్సిటీ, అది కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అంటే నీకు ఫీజులు కట్టే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? తను కట్టి నాకు పెట్టింది నేనే, ఆబ్వియస్లీ నేనే కడతాను, నీకు కట్టేసాను నాకు తెలియదు, ఆబ్వియస్లీ నీకు కడతాను తెలుస్తాను కాబట్టి ఆ నమ్మకంతో కట్టింది. వెరీ గుడ్ ఫ్రెండ్ మైండ్. ఓకే. గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు, ఫ్రెండ్స్. నేనేమనుకున్నాను మధ్యలో నన్ను ఇరికిస్తావు అంటే. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకలాగా తీసుకుంటారు కదా, ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ నేను ఉన్న పొజిషన్ కి మళ్ళా బాబోయ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పు కాదు సార్. మరి అంటే గర్ల్ లేరా నీకు? గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే కాదు. ఎ ఫ్రెండ్ హూ ఇస్ ఎ గర్ల్ ఇస్ ఫైన్, ఓకే, బట్ షీఈ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్, షీఈ్ జస్ట్ ఎ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్, నాకు అంటే ఇప్పుడు రిలేషన్షిప్ టైప్ లో లేదంటున్నాను నేను, అంతే. ఫ్రెండ్ లాగే, నో రిలేషన్షిప్ లేదు సార్. ఓకే. ఎంత వరకు పెట్టించావు? కాఫీ డే వరకే? ఏది కాఫీ డే కూడా కాదు సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. మా చెల్లికి కూడా తను క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడైనా మా ఫ్రెండ్ మా ఇంటికి రావడం కానీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, లేదా సినిమాకి వెళ్ళడం కానీ, అంతే. ఇలా ఇంతే. అదే మన సినిమాల్లో చూపించినట్టు సిస్టర్ అంటే భలే కన్వీనియన్స్ కదా. ఎందుకు సార్? అంటే గర్ల్ ఫ్రెండ్స్ అయినా తెలియదు బయటికి, సిస్టర్ ఫ్రెండ్ కింద తోసేయచ్చు. ఏమో సార్, ఏం లేదు, నా ఫ్రెండ్ చెప్తాను. ఏమో. అవునా? అవును. అయితే నువ్వు ఏ రకంగానూ ఎక్కడ కమిట్ అవ్వలేదు అసలు, నా వైపు నుంచి ఏ రోజున ఐయామ్ అన్నట్టుగానే ఉన్నావా? కమిట్ అవ్వలేదంటే అదేంటయ్యా, మీ జనరేషన్ టర్మ్ అది. ఓకే ఓకే. కమిట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం అలా ఏం లేదు సార్. ఏం లేదా? ఎక్కువ కెరీర్ ఓరియంటెడ్, ప్రొఫెషనల్ గానే. నాకు టైం కూడా ఉంది సార్. నేను ఒక డేలో ఐ డూ జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, షటిల్ ఆడతా, స్విమ్మింగ్ వెళ్తా, ఇవన్నీ ఒక రోజులో చేసే టైప్ అనమాట నేను. సో ఇన్ని చేస్తున్నప్పుడు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా సరదాగా ఉంటది. అక్కడ వెళ్ళిన ప్రతి చోట ఐ హ్యావ్ మై ఓన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బాస్కెట్బాల్ కి బాస్కెట్బాల్ ఫ్రెండ్స్ ఉంటారు, స్విమ్మింగ్ చోట స్విమ్మింగ్ ఫ్రెండ్స్. సో ఒక రోజులో 3 యాక్టివిటీస్ అయితే పక్కా చేస్తాను నేను. వాటిని నేను షిఫ్ట్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఈ రోజు ఇవి చేశా కదా, అందులో రేపు 2 మారుస్తాను అనమాట. ఎందుకంటే నేను చాలా ఆడతా కదా. సో నాకు బోర్ కొట్టకుండా నేను అక్కడికి వెళ్ళిన ప్రతి చోట ఆ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫుల్ జోక్స్ వేసుకుంటాము, సరదాగా ఉంటది. సో నాకు టైం కూడా ఉండదు మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ.